చంద్రబాబు నాయుడు గారు ఏదో ఒక కామెంట్ చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఒక మీటింగ్లో ఆయన మాట్లాడుతూ ఒక కామెంట్ చేశారు. ఒకసారి దాన్ని చూడండి మీరు. మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు. మిమ్మల్ని ఒకటే కోరుతున్నా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి డైరెక్ట్గా ఇండైరెక్ట్గా మనం పనులు చేసే పరిస్థితి ఏ స్థాయిలో కూడా రాకూడదు. అంటే చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్సీపీ వ్యక్తులకి సపోర్ట్ చేయొద్దు అంటే ఇక్కడ కొన్ని ప్రశ్నలు లేవనెత్తినట్టు మీరు మీ స్టేట్మెంట్తో. ఒకటి, వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేయొద్దంటే వైఎస్ఆర్సీపీ సపోర్టర్స్కి సపోర్ట్ చేయొద్దనా? అంటే వైఎస్ఆర్సీపీలో ఉన్న కార్యకర్తలకి, అంటే అచ్చంగా జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేస్తున్న కార్యకర్తలకు ఏమీ సహాయం చేయొద్దనా? రెండు, అసలు మొదటి ప్రశ్న మనకి ఫస్ట్ మీరు అన్న స్టేట్మెంట్కి ఫస్ట్ క్వశ్చన్ ఏమొస్తుందంటే, అసలు సహాయం అంటే ఏంటి? అంటే మీరు ఎలాంటి ఏమంటారు వాళ్ళతో కలిసి ఏం చేయొద్దని చెప్పానంటే దాని ఉద్దేశం ఏంటి? అంటే మీరు పథకాలకు సంబంధించి మీరు ఎలాంటి సహాయం చేయొద్దని మీరు చెప్తున్నారా? లేదంటే ఏదైనా కేసుల విషయంలో ఎలాంటి సహాయం చేయొద్దని చెప్తున్నారా? లేకపోతే మన పార్టీ కార్యక్రమాల్లో వాళ్ళని ఎంటర్టైన్ చేయొద్దని చెప్తున్నారా? ఇది మీరు చెప్పలేదు. సో దీనికి ఒక క్లారిటీ ఇవ్వాల్సి ఉంది ఒకటి. ఇక రెండోది, ఒకవేళ పథకాల విషయంలోనే అయితే, పథకాల విషయంలో కావచ్చు, లేకపోతే ఏదైనా మౌలికంగా ప్రతి ఆంధ్రప్రదేశ్ పౌరుడికి రావాల్సిన సంక్షేమ పథకాలు కావచ్చు, ఇలాంటివైతే, ఒకవేళ ఇలాంటివైతే అవి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో ఏముంటుంది సంబంధం? అది ఇవ్వాల్సింది ప్రభుత్వం. ప్రభుత్వం నడుపుతుంది తెలుగుదేశం పార్టీ అయినా వైఎస్ఆర్సీపీ అయినా. రాష్ట్రంలో ఓటేసింది ఎవరికైనా, ఎవడ కార్యకర్త అయినా సరే, ఒకవేళ వాడు అర్హుడైతే, ఆ వ్యక్తి అర్హుడైతే, ఒకవేళ ఆ వ్యక్తి అర్హురాలైతే వాళ్ళకు మీరు పథకాలు ఇవ్వాల్సిందేగా. ఒకవేళ ఇది సంక్షేమానికి సంబంధించిన సహాయం మీరు చేయొద్దని ఒకవేళ మీ కార్యకర్తలకు చెప్తే, ఒకవేళ అది కూడా కాదనుకుందాం, సంక్షేమం కాదు, ఏదైనా ప్రభుత్వాలకు సంబంధించిన పని అనుకుందాం, ప్రభుత్వ సంస్థల్లో, ప్రభుత్వ అంటే ఎంఆర్ఓ ఆఫీసులు, తాలూకా ఆఫీసుల్లో, లేకపోతే ఏదైనా ఆర్టీఓ ఆఫీసులు, ఇట్లాంటి పనులు అనుకుందాం. ఈ పనులు కూడా ప్రభుత్వ ఉద్యోగులు కదా చేయాల్సింది, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాదు కదా. పోనీ ఇది కూడా కాదనుకుందాం, ప్రభుత్వానికి సంబంధించిన పనులు కాదనుకుందాం, సంక్షేమ పథకాలు కాదనుకుందాం, మౌలికంగా వాళ్ళకి అంటే లెటస్ సే రాజకీయంగా ఏదైనా కార్యక్రమాలకు సంబంధించిన ఒకవేళ విషయం గురించి మీరు ఒకవేళ మాట్లాడితే, మరి వైఎస్ఆర్సీపీ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్న నాయకులకు సంబంధించి మీరు ఎందుకు చేసుకుంటున్నారు? అంటే మీరు వైఎస్ఆర్సీపీ నాయకుల్ని మాత్రం మీరు పుల్లేస్తారు, వైఎస్ఆర్సీపీ నాయకుల్ని మీరు పార్టీలోకి తీసుకుంటారు. ఏ నాయకులైతే మిమ్మల్ని 5 సంవత్సరాలు విమర్శించారో జగన్మోహన్ రెడ్డి గారితో పాటు ఉంటూ, వాళ్ళు తెలుగుదేశం పార్టీలోకి రావటానికి మీరు దారులు తెరుస్తారు. కానీ కార్యకర్తలకు మాత్రం, మీ పార్టీ కార్యకర్తలతో మాత్రం సత్సంబంధాలు ఉండకూడదు. ఇది ఎక్కడి నీతి చంద్రబాబు నాయుడు గారు? ఇన్ని సంవత్సరాల రాజకీయ చతురత, ఇన్ని సంవత్సరాల రాజకీయ ఎక్స్పీరియన్స్ ఉన్న మీరు ఇలాంటి మాటలు మాట్లాడటం ఎంతవరకు సమంజసం? మీరు ఒక ముఖ్యమంత్రిగా కాకుండా అక్కడ ఒక పార్టీకి సంబంధించిన అధ్యక్షుడిగా మీరు అక్కడ ఉన్నారు, కరెక్ట్, వెరీ గుడ్. మీ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తున్నారు. కానీ వేరే కార్యకర్తలకు అంటే ఒక రకమైన హేట్ పాలిటిక్స్ మీరు తెరతీస్తున్నట్టుగా ఉంది అది. ఎందుకంటే మీరు వేగ్గా ఒక మాట అనేశారు, కానీ దాన్ని ఇంకొంచెం స్థూలంగా, ఇంకొంచెం డీప్గా, క్లియర్గా మీ కార్యకర్తలకి ఎక్స్ప్లెయిన్ చేసి ఉండాల్సిందేమో. దిస్ ఈజ్ నాట్ ఎక్స్పెక్టెడ్ చంద్రబాబు నాయుడు గారు, అట్లీస్ట్ వెన్ యూ ఆర్ ద చీఫ్ మినిస్టర్ ఫర్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. థ్యాంక్ యూ సో మచ్.